ఇచ్చిన 6 వాగ్దానాలతో సహా మా 20 నెలల్లో గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమం. పిసిసి ఉపాధ్యక్షురాలు డాక్టర్ కోట నీలిమకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పంపిన నోటీసుకు వ్యతిరేకంగా సనత్నగర్ కాంగ్రెస్ శ్రేణులు వినూత్నంగా నిరసన చేపట్టారు. బేగంపేట ఓల్డ్ కస్టమ్ బస్తీ సమీపంలోని పోచమ్మ దేవాలయంలో హోమంతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు దేవుడు సరైన బుద్ధి ప్రసాదించాలని ఆకాంక్షించారు. బీహార్లో జరుగుతున్న ఓట్ చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ తెరపైకి తీసుకొచ్చారనే అక్కసుతో ఎలక్షన్ కమిషన్ కొత్త డ్రామాకు తెరలేపిందని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీ తప్పుడు నోటీసులు పంపుతోందన్నారు. ఇప్పటికైనా ఈసీ కోట నీలిమకు క్షమాపణ చెప్పి తన హోదాను కాపాడుకోవాలని వారు డిమాండ్ చేశారు. నల్లపోచమ్మ దేవాలయం బేగంపేటలో ఇవాళ హోమం జరిగింది. ఈ హోమం ఎందుకు చేస్తున్నాం అంటే ఈసీ పైన మేము నిన్న చేసిన నిరసన మీరు చూస్తున్నట్లయితే మేడం 2017లో కోట నీలిమ గారు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యేటప్పుడు అప్లికేషన్ వాళ్ళు పెట్టుకున్నారు. మేము షిఫ్టింగ్ అనేసి ఆ షిఫ్టింగ్ చేసుకున్నా కానీ ఇంకా వాళ్ళు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి వాళ్ళు నోటీస్ సర్వ్ చేసిండ్రు. ఇది ఒక పొలిటికల్ కుట్ర లెక్క చేసిండ్రు. వాళ్ళు కావాలని డిఫేమ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ యుగం నడుస్తుంది. ఎంత సింపుల్ గా ఉన్నదంటే ఒక ఆధార్ కార్డ్ ని మీరు లింక్ చేసినా ఎవరి డేటా ఏరియా వైజ్ ఆటోమేటిక్ అయ్యే టైంలా వాళ్ళు ఇంకా సిస్టమ్ ని వాళ్ళు అప్గ్రేడ్ చేస్తలేరు. దేశం వరల్డ్ ఇంత ఫార్వర్డ్ అవుతున్నా కానీ మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు మరి బీజేపీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మీద నడుచుకుంటా ఇట్లా చేస్తున్నారా? ఇట్లా చేయకుండా ఉండడం ఒక లీడర్ కే ఇట్లా అవుతే ఒక సామాన్య ప్రజలు పాపులేషన్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కువ చూపించవచ్చు. ఇప్పుడు మేడం అని చెప్పి నిన్న జరిగిన శవయాత్ర చేశాము. నిన్న మేము పీస్ఫుల్ గా నిరసన వ్యక్తం చేశారు. ఎందుకంటే మా డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజక ఇన్ఛార్జ్ మేడం గురించి ఆమె మీద నోటీసులు పంపించారు. ఆమె 2017లోనే మార్చుకున్నారు అడ్రస్, ఇక్కడ ఉంటున్నట్టు హైదరాబాద్ లో. అందులో వీళ్ళు ఏమీ బాధ్యత లేకుండా దాన్ని ఏం ఇంప్లిమెంట్ చేయకుండా అలానే పక్కన పెట్టేసి ఇప్పుడు ఆమె మీద అనవసరంగా నిందలు వేస్తూ ఆమెకు 2 ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయనేసి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎంత దుర్మార్గమైన సంఘటన అంటే ఆ రోజులలో మా కోట నీలిమ గారు అక్కడ ఢిల్లీలో ఎప్పుడో అక్కడ ఓట్ క్యాన్సిల్ చేసి చేయమని చెప్పడం జరిగింది 2017లో. ఆ రోజు ఓకే అని చెప్పి అక్కడ ఓకే అయిపోయిన తర్వాత ఈరోజు కొత్త నాటకం చేస్తున్నారు వీళ్ళంతా. ఎట్లా అంటే ఒక మహిళ పోయి ఇక్కడ కాకుండా ఎక్కడ పోయినా భారతదేశంలో నలుమూలలో కూడా కష్టపడుతున్నది. ఆమెని అరికడదాం.